అందరికీ సాయిరమండి. ఈరోజు మనం కార్తీక పురాణం 7వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో కార్తీక మాస కర్తవ్యం గురించి, చేయవలసిన వివిధ ధర్మాల గురించి తెలుసుకుందామండి. వశిష్ఠ మహర్షి ఇంకా ఎలా చెప్తున్నారు: ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఇంకా చెప్తాను, సావధానంగా మంచి మనస్సుతో విను. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని అంటే విష్ణుమూర్తిని పూజిస్తారో వాని ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసం ఉంటుంది. కార్తీక మాసమందు భక్తితో తులసీదళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజిస్తే కనుక తిరిగి భూమి యందు జన్మించరు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజిస్తే వాళ్లు తిరిగి భూమి యందు జన్మించరు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను అంటే పండ్లను దానమిచ్చువాని పాపాలు సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా నశిస్తాయో అలా నశిస్తాయి. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజిస్తే గనక వాణ్ణి యముడు కూడా చూడ్డానికి సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీదళములతో సాలగ్రామాన్ని పూజించువాడు ధన్యుడవుతాడు. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు అని యొక్క కోటానుకోట్ల పాపాలు నశిస్తాయి. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజించితే గనక వైకుంఠానికి పోయి అచటి విష్ణువు వలె ఆనందిస్తాడు. కార్తీక మాసమందు భక్తి తెచ్చే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురలతో తోరణాన్ని గట్టువాడు పరమపదాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపాన్ని నిర్మించి పూజిస్తే చిరకాలం వైకుంఠమందు ఉంటాడు. కార్తీక మాసమందు ఒక్క మారైనా హరిముందు దండ ప్రణామములు ఆచరిస్తే గనక వాళ్లు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసమందు విష్ణుమూర్తి ముందు హోమం జపం దేవతార్చనం చేయవారు తమ పితరులతో కూడా వైకుంఠానికి వెళ్తారు. కార్తీక మాసమందు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానం చేయవాళ్లు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయవాని పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు ఎగిరిపోతాయి. కార్తీక మాసంలో బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖం పద్మం స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి అంటే విష్ణుమూర్తికి ప్రియురాలగుతుంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో నందాదీపమును సమర్పించిన పుణ్యం యొక్క గొప్పతనం చెప్పుట బ్రహ్మకు కూడా సఖ్యం కాదు. పర్వ తిథులలో పెట్టిన దీపానికి నందాదీపం అని పేరు. ఈ నందాదీపం నశించిన యెడల వ్రతభ్రష్టుడగుతాడు. తిలలతోనూ ధాన్యముతోనూ అవిసె పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వదినాల్లో చేసేదాన్ని పెట్టేదాన్ని నందాదీపం అని పిలుస్తారు. కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో పూజిస్తే కనుక చిరకాలము జీవించి తుదకు మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణువాలయ మండపమును భక్తితో అలంకరించు వాళ్ళు హరి మందిరానికి వెళ్ళుదురు. కార్తీక మాసంలో హరిని మల్లె పువ్వులతో పూజిస్తే గనక వాని పాపాలు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లు నశిస్తాయి. కార్తీక మాసంలో తులసి గంధంతో సాలగ్రామాన్ని పూజించినవాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్త్రీ కాని పురుషుడు కాని నాట్యం చేసిన ఏడల పూర్వజన్మ సంచితమైన పాతకాలు కూడా నశిస్తాయి. కార్తీక మాసంలో విష్ణువు ఆలయమందు అలంకారం చేయువాడు చేయించువాడు వైకుంఠమందు సాయుధ్యముక్తి పొందుతాడు. కార్తీక మాసమందు భక్తితో అన్నదానమాచరించువాని పాపాలు పెనుగాలిచే గాలికి మబ్బుల వలె విడిపోతాయి. కార్తీక మాసమందు తిలదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 పనులను చేయాలి. బ్రహ్మపత్ర భోజనం అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనం చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మములందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడుగా పుడతాడు. స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళు ముందు గాడిదిగా జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మిస్తారు. కార్తీక మాసంలో కడిమ అంటే కదంబ పువ్వులతో హరిని పూజించువాళ్లు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెళ్తారు. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్మలందు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును.
తాను స్వయంగా అవిసె పువ్వుల మాలను ధరించి తర్వాత హరిని అవిసె పువ్వుల మాలతో పూజించువాడు స్వర్గాధిపతి అగుతాడు. స్త్రీలు పూల మాలల చేతను తులసీదళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. కార్తీక మాసమందు ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యాన్ని పొందుతారు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానము చేసిన ఎడల అసక్తునకు కూడా మాసస్నాన ఫలితం వస్తుంది. అందుకు శక్తి చాలనిచో నెల రోజులు తప్పకుండా మాస మహాత్యాన్ని వినినట్లయితే స్నాన ఫలం కలిగి పాపాలు నశిస్తాయి. దీపములను చూచి ఆనందించమునందు వాని పాపాలు నిశ్చయముగా నశిస్తాయి. ఇతరులకు హరి పూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయం చేయవాడు స్వర్గాన్ని పొందుతాడు. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజిస్తే వైకుంఠానికి వెళ్తారు. ఈ కార్తీక మాసంలో హరి సన్నిధిలో జపం చెయ్యనివాడు భూమి యందు 7 జన్మములందు నక్కగా జన్మిస్తాడు. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసంన సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయవారు వైకుంఠాన్ని చేరతారు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకం చేరి సుఖిస్తారు. ఇది కార్తీక పురాణము 7వ అధ్యాయం సమాప్తము. సాయిరాం.